హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ కోసం అని చెప్పేసి మ్యాథమెటిక్స్ ఎగ్జామ్కి సంబంధించి ముఖ్యమైనటువంటి ఒక స్పెషల్ క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి. మీరు వీటిని రాసుకోండి, లేదంటే వీటి ఆన్సర్స్ సాధన చేయండి. ఇక్కడ చూడండి, ఫైండ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 30 అని చెప్పేసి అడిగారు. ఫైండ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 30. నెక్స్ట్ ఈ టైప్ క్వశ్చన్ కంపల్సరీ. ఈ 12 మార్కులకు సంబంధించి, అంటే 12 సెక్షన్ ఏలో ఉండే 12 ప్రశ్నలు 1 మార్క్ ప్రశ్నలే కాబట్టి ఇవి చాలా సింపుల్ గా ఉంటాయి, కానీ ఒక్కోసారి టఫ్ గా ఇస్తాడు. ఇట్లాంటివి మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా 12 మార్కులు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. ఫైండ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 30. నెక్స్ట్ అసర్షన్ చూడండి, సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినోమియల్ 2x² ప్లస్ 3x మైనస్ 4 ఈజ్ -3/2. నెక్స్ట్ దీనికి రీజన్ చూడండి, సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినోమియల్ ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ c/a. నౌ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అది ఏంటిది చూడండి, ఆన్సర్స్ ఏంటంటే మీకు తెలిసిందే. బోత్ assertion and reason are true. Reason is supporting the assertion. Both assertion and reason are true, but reason is not supporting the assertion. See, assertion is true, but the reason is false. Assertion is false, but the reason is true. ఇట్లా ఇస్తాడు. ఓకే, రైట్ ఆన్సర్ మీరు సెలెక్ట్ చేయడమే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ మూడో ప్రశ్న, ద జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఈజ్ అన్నాడు. ఫిల్ చేయాలి. ఇఫ్ nth టర్మ్ ఆఫ్ an AP is an 2n-6, then match the following అన్నాడు. A2, A3, A4 ఇచ్చాడు, 0, 2, -2 ఇచ్చాడు. మ్యాచింగ్. నెక్స్ట్ ఐదో ప్రశ్న, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి అన్నాడు. ఐదో ప్రశ్నలో చూస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ పైన ఇచ్చినటువంటి మ్యాచింగ్కి కరెక్ట్ ఆన్సర్ చూస్ చేయమన్నాడు. ఇక్కడ ఒకసారి చూడండి, ఇదిగోండి, దీనికి ఈ ప్రశ్నకి మ్యాచింగ్ అన్నాం కదా, దాని ఆన్సర్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఐదోది స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 ఇచ్చారు. 2 స్టేట్మెంట్లు. ఆల్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్. స్టేట్మెంట్ 2, ఆల్ రైట్ యాంగిల్డ్ ఐసోసెల్స్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. ఇందులో ఈ 2 స్టేట్మెంట్స్ ట్రూనా ఫాల్సా అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. దీంట్లో చూడండి, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఫాల్స్. స్టేట్మెంట్ 1 ఈజ్ ఫాల్స్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ ట్రూ. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్. ఎలా ఇచ్చాం, ఒకసారి ప్రాక్టీస్కి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి ఇవి. నెక్స్ట్ 6th, 6వ ప్రశ్న, ఏ పర్సన్ స్టాండింగ్ 20 meters away from the base of a building. Observe that the angle of elevation to the top of the building, top of the building is 45 degrees. Then the height of the building is అని చెప్పన్నాడు. నెక్స్ట్ 7వది, how many tangents can a circle have? Next, how many tangents can have a circle have అన్నాడు. డ్రా ఏ రఫ్ ఫిగర్ ఆఫ్ సిలిండర్ విత్ హైట్ h centimeters అండ్ బేస్ రేడియస్ r centimeter. నెక్స్ట్ 9, ఇఫ్ PE 0.05, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ E? నోట్ చేసుకోండి ఈ క్వశ్చన్స్. నెక్స్ట్ 10వది, జీరో ఆఫ్ ద పాలినోమియల్ ఆఫ్ ax ప్లస్ b ఈజ్. చూడండి ఆన్సర్, b/a, a/b, -a/b, -b/a. ఇలా ఇచ్చారు. నెక్స్ట్ 11వ ప్రశ్న ఏంటంటే, ఇఫ్ 4 cot a ఈక్వల్ టు 3, దెన్ tan a ఈక్వల్ టు అన్నాడు. 3/a 3/5, 4/5, 4/3, 3/4. నెక్స్ట్ 12వది, 12వ ప్రశ్న చూడండి, ఇఫ్ x ఈక్వల్ టు 1/x, then the roots are 1, -1, ab, none. 8 ప్రశ్నలు ఇస్తాడు, 2 మార్కులు.
Find the volume of cylinder with radius of base 6 centimeters and height 7 centimeters. Next 14th, find a quadratic polynomial whose sum and the product of the zeros are 3 and 2 respectively. Next 15th, check whether the following are quadratic equations or not. కింద ఇచ్చినవి ఒకటి x minus 2 whole square plus 1 equal to 2x minus 3. రెండోది x into x plus 1 plus 8 equal to x plus 2 into x plus x minus 2. నెక్స్ట్ చూడండి, గివ్ ఎగ్జాంపుల్స్ అన్నాడు. ఇక్కడ 16వ ప్రశ్న చూద్దాం. 16వ ప్రశ్న చూస్తే ఇది గమనించండి. 16వ ప్రశ్న, గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ సిమిలర్ ఫిగర్స్, నాన్ సిమిలర్ ఫిగర్స్. ఎగ్జాంపుల్స్ ఏమన్నాడు. ఇక 17, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ మైండ్ పాయింట్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ cos 0 0 and 0 sin 90 degrees. Express the ratio cos A and tan A in terms of sin A. Next, draw a diagram for the following situation అన్నాడు. A boy observed the top of an electric pole at the angle of elevation of 60 degrees when the observation point is 8 meters away from the foot of the pole. దీనికి ఫిగర్ అంటే డయాగ్రామ్ డ్రా చేయమన్నాడు. ఈ సిచ్యువేషన్కి ఏ బాయ్ అబ్జర్వ్ ద టాప్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ పోల్ at an angle of elevation of 60 degrees when the observation point is 8 meters away from the foot of the pole. Next 20వ ప్రశ్న, calculate the length of the tangent from a point 15 centimeters away from the center of a circle of radius 9 centimeters. Calculate the length of a tangent from a point 15 centimeters away from the center of a circle of radius 9 centimeters. Next section 3. Section 3 లో వచ్చేసి మనకి 8 క్వశ్చన్స్ ఉంటాయి, 4 మార్కులు. 21వ ప్రశ్న, one card is drawn from a well shuffled deck of 52 cards. Find the probability of getting a king of black color. 2, a red face card. Okay. Next 22వ ప్రశ్న. 22వ ప్రశ్న చూడండి, రైట్ ద ఫార్ములా టు ఫైండ్ ద మోడ్ ఆఫ్ ఏ గ్రూప్ డేటా అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. రైట్ ద ఫార్ములా టు ఫైండ్ ద మోడ్ ఆఫ్ ఏ గ్రూప్ డేటా అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. నెక్స్ట్ 23వ ప్రశ్న, a solid is in the shape of a cone standing on a hemisphere with both the radius being equal to 1 centimeter and the height of the cone is equal to its radius. Find the volume of the solid in terms of pi. Next 24వ ప్రశ్న, find two numbers whose sum is 27 and product is 182. ఓకే. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 25th ప్రశ్న, ప్రూవ్ దట్ cot A minus cos A by cot A plus cos A equal to cosec A minus 1 cosec A plus 2 A plus 1. నెక్స్ట్ 26, find the sum of the odd numbers between 0 and 50. Between 0 and 50. Next 27, prove that the perpendicular at the point of contact to the tangent to a circle passes through the center. Next 28, due to heavy storm an electric wire got bent as shown in the figure. It followed a mathematical shape. Answer the following questions below అన్నాడు. ఇక్కడ ఈ షేప్ ఇది ఇలా బెండ్ అయింది వైరు, ఎలక్ట్రిక్ వైరు. ఇట్ ఫాలోడ్ ఏ మ్యాథమెటికల్ షేప్. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ బిలో అన్నాడు. ఈ పిక్చర్ చూసి మనం ఏం చేయాలి, క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇగో నేమ్ ద షేప్ ఇన్ విచ్ ద వైర్ ఈస్ బెంట్. అది ఏ షేప్లో ఉందని చెప్పమంటున్నాడు. షేప్. హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ ఫర్ ద పాలినోమియల్ షేప్ ఆఫ్ ద వైర్. నెక్స్ట్ ద జీరో ఆఫ్ ద పాలినోమియల్ ఆర్. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్. ఈ 4 క్వశ్చన్లు అడిగాడు. సెక్షన్ 4. సెక్షన్ 4లో మనకి 5 ప్రశ్నలు 8 మార్కులు ఇస్తాడు. ఇందులో 29th ప్రశ్న,
ప్రూవ్ దట్ 2 + 5 √3 ఈజ్ ఇర్రేషనల్ అన్నాడు. నెక్స్ట్ బి, ఇందులో బి, ప్రూవ్ దట్ ఇఫ్ ఎ లైన్ ఈజ్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ టు ఇంటర్సెక్ట్ ద అదర్ two sides in distinct points, then the other two sides are divided in the same ratio. Okay, next 30వ ప్రశ్న. 30వ ప్రశ్న చూస్తే find the area of a rhombus if its vertices are -4, -7, -1, 2, 8 and 5 and 5 and -4 taken in order. మళ్ళీ ఇంకోసారి, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ రాంబస్ ఇఫ్ ఇట్స్ వర్టిసెస్ ఆర్ -4 and -4, -7, -1 and -1 and 2, 8 and 5 and 5 -4 టేకెన్ ఇన్ ఆర్డర్. నెక్స్ట్ ఇందులో రెండో ప్రశ్న బి చాయిస్లో, ఏ హార్స్ ఈజ్ టైడ్ టు ఏ పెగ్ అట్ వన్ కార్నర్ ఆఫ్ ఏ స్క్వేర్ షేప్డ్ గ్రాస్ ఫీల్డ్ ఆఫ్ సైడ్ 15 meters by means of a 5 meters long rope. Find the area of that part of the field in which the horse can graze. The increase in the grazing area if the rope was 10 meters long instead of 5 meters. Next 31వ ప్రశ్న. A box contains 100 dice which are numbered from 1 to 100. If one disc is drawn at random from the box, find the probability that it bears a 2-digit numbers, a perfect square, a number divisible by 5, a number divisible by 10. Next ఇందులో ఇంకో ప్రశ్న బి. The angles of depression of the top and bottom of an 8-meter tall building from the top of a multi-storied building are 30 degrees and 45 degrees respectively. Find the height of the multi-storied building and the distance between the two buildings. Next 32 వచ్చేసి the distribution below. గమనించండి, the distribution below gives the weights of 30 students of a class. Find the median weight of the students అన్నాడు. ఇది 40 to 45 ఉన్నవాళ్ళు 12 members, 45 to 50 ఉన్నవాళ్ళు 3 members, 50 to 55 8 members, 55 to 60 6 members, 60 to 65 6 members, 65 to 70 3 members, 70 to 75 2 members. Next మరో ప్రశ్న బి. If the sum of first 7 terms of an AP is 49 and that of 17 terms is 289, find the sum of the first n terms. ఇది ఒక ప్రశ్న, ఫస్ట్ n టర్మ్స్. నెక్స్ట్ 33వ ప్రశ్న చూద్దాం. ఇందులో లాస్ట్ ప్రశ్న ఇది 33. సాల్వ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ గ్రాఫికల్లీ అన్నాడు. 2x + y - 5, 3x - 2y - 4 0 = 0. ఇది సాల్వ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ గ్రాఫికల్లీ అన్నాడు, గ్రాఫికల్గా. నెక్స్ట్ ఇందులో బి. ఫార్మ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ అండ్ ఫైండ్ ద సొల్యూషన్ గ్రాఫికల్లీ అన్నాడు. ఏంటవి? 3 pens and 4 pencils together cost 45 rupees, whereas 4 pens and 3 pencils together cost 47. దీన్ని గ్రాఫికల్గా చూపించాలి. ఓకే, ఈ మొత్తం మీద ఫ్రెండ్స్ దీన్ని అందరికి షేర్ చేయండి. 33 క్వశ్చన్స్ కూడా అందరూ ప్రాక్టీస్ చేయండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా చాలా రేర్ మోడల్స్, చాలా ఇంపార్టెంట్ మోడల్స్. ఇవి కనుక మీరు చేయగలిగితే మీరు ఎగ్జామ్ ఎక్సలెంట్ గా రాయగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.